ఇప్పుడు ఈ ఈ డిఫెక్షన్స్ గవర్నమెంట్ కూలిపోతుంది అని టాక్ వచ్చేటప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఒక మాట వస్తుంది, హరీష్ రావు గారు ఏకనాథ్ షిండే అవుతారు అన్నది. దానికి మీ రియాక్షన్ ఏంటి? మీ తెలుగు బాగా ఇంప్రూవ్ అయింది ఉమా గారు. నాకు తెలుగు బాగానే వస్తుందండి, నేను ఇప్పుడు భయపడతాను ఇక్కడ మాట్లాడడానికి, లేకపోతే బాగానే మాట్లాడతానులేండి. అయితే ఉమా గారు ఇట్లాంటి క్వశ్చన్ కొన్ని 100 సార్లు ఆన్సర్ చేశాను. నేను పదవి కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై క్యారెక్టర్ ఫర్ ఎ పోస్ట్. ఎందుకంటే పదవి రావచ్చు, పదవి పోవచ్చు, పోయిన వ్యక్తిత్వం మనిషి జీవితంలో పొందలేడు. క్యారెక్టర్కు వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. ఏదైనా పార్టీ నిర్ణయానికి కేసీఆర్కు లోబడే హరీష్ రావు ఉంటాడు తప్ప హీ విల్ నెవర్ బికమ్ ఏక్నాథ్ షిండే ఆర్ ఎనీథింగ్ ఎల్స్. హరీష్ రావు గారు నమస్కారం. యూసుఫ్ బాబు, ప్రజాపూర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గాలు ప్రజా సంఘాల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది, చర్చలు జరుగుతున్నాయి. మాస్కులలో కూడా అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి. మరి చర్చలలో నాకు లేదు, నిన్న ఫ్రైడే నేను మాస్క్ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతుంది, దాని ప్లేస్లో బీజేపీ వస్తుంది, అయితే రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయనే దాని మీద ప్రజల్లో చర్చ నడుస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? వస్తే మీరు అంటే ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఇక్కడ అవసరం అనే ఒక ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా లేదు ఉన్నా కూడా. యూసుఫ్ బాబు గారు, యువర్ క్వశ్చన్ ఈజ్ ఎ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఎ గుడ్ క్వశ్చన్. ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీ వస్తే మైనార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. రావద్దంటే ఏం చేయాలి మరి? ఆ మైనార్టీలు అందరూ ఒకటై ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. ఆల్ మైనార్టీస్ షుడ్ థింక్. మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటేనే ఆ స్పేస్ ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవద్దంటే ఇలా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా మీరు అన్నటువంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలో రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవము, మతతత్వ శక్తులతో మేము కలవము, మేము సెక్యులర్గా ఉంటామనేది మా పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది, ఆచరిస్తూ వచ్చింది, భవిష్యత్తులో కూడా ఆచరిస్తాం. అందువల్ల దట్స్ వై ఐ అపీల్, అవి మేరా స్పీచ్ మేము బి బోలా. అందువల్ల మీరు దయచేసి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏంటంటే జాతీయ స్థాయిలో చూపించి ఆటోమేటిక్గా మాకు మైనార్టీ ఓట్లు పడితే అని ఒక ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ విషయం मैं और एक बात भी बोलना चाह रहा हूँ. बहुत सारे जगहों में कांग्रेस पार्टी 3rd प्लेस में है और जहां पर कांग्रेस पार्टी 3rd प्लेस में है, आप कांग्रेस को वोट डालने में बीजेपी को फायदा पहुंच सकता है. अब देखिए मेदक है, सिकंदराबाद है, एग्जाम्पल बोल रहा हूं, ऐसे बहुत सारे सीट है. अब सिकंदराबाद में दानम नागेंद्र 3rd प्लेस में है. आप माइनॉरिटीज दानम नागेंद्र को वोट डालने में किसका फायदा हो सकता? बीजेपी का फायदा हो सकता. वहां पर नंबर 1 में बीआरएस है. अगर से आप बीआरएस को डाले तो एक सेक्युलर पार्टी जीत जाएगा, बीजेपी को हम हरा सकते हैं. जैसा मेदक है वहां बीआरएस नंबर 1 में है. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.